స్టూడెంట్స్ జేఈ మెయిన్ ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్ మనకి కొన్ని రోజుల్లో అయితే జేఈ మెయిన్ ఎగ్జామినేషన్ అయితే రాబోతుంది. అప్లికేషన్స్ కూడా మరి నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ వచ్చేసింది. మరి నవంబర్లో నుంచి మనం వీ హ్యావ్ టు అప్లై ఫర్ ద జేఈ మెయిన్. ఐ థింక్ ఎవ్రీబడి ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ ద జేఈ మెయిన్ ఎగ్జామినేషన్. అంటే వాళ్ళు యొక్క కొంతమంది అయితే షార్ట్ టర్మ్, కొంతమంది ఐపీలు, దీనిలో రెండు కేటగిరీలు ఉంటారు. ఒకటి లాంగ్ టర్మ్ తీసుకున్న స్టూడెంట్స్ ఉంటారు, అదేవిధంగా ఒకళ్ళు అయితే మరి అదేవిధంగా ఐపీ ప్లస్ జేఈ మెయిన్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మనకి మరి ఆర్టికల్ అయితే రావడం జరిగింది. జేఈ మెయిన్ సిద్ధం అవ్వండి. ఇలా ఆల్రెడీ మన ఛానల్లో కూడా చెప్పాను, జేఈ మెయిన్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి. జేఈ మెయిన్ 2025కి ప్రిపేర్ అవ్వండి. ప్రతి ఒక్కళ్ళు ఎవ్రీబడి హ్యాస్ టు ప్రిపేర్ ఫర్ ద జేఈ మెయిన్. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, నేను ఒకటి చెప్తున్నాను, సీరియస్ నుంచి ప్రతి ఒక్కరికి రావడం జరుగుతుంది. ఏదో ఆషామాషిగా ప్రిపేర్ అవ్వద్దు. అది ఎలా ప్రిపేర్ అవ్వాలో దానికి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. మరి మనకు ఆల్రెడీ మరి జేఈ మెయిన్కి సంబంధించినవి మరి ఆల్రెడీ మరి జనవరి 2nd వీక్ కానీ 3rd వీక్ కానీ ఈ ఎగ్జామినేషన్ 3-4 సెషన్స్లో ఉండటం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు గమనించండి. అదేవిధంగా ఏప్రిల్ అయితే 2nd సెషన్ ఉంటుంది. మరి అదేవిధంగా ఫస్ట్ సెషన్లోనే మీరు అందరూ మంచి స్కోర్ రావడానికి మరి కృషి చేయండి. మరి ఆ విధంగా మీరు ప్రిపేర్ అవ్వండి. మంచి స్కోర్ రావాలి. ఫస్ట్ అటెంప్ట్లోనే మంచి స్కోర్ వస్తే అదేవిధంగా అడ్వాన్స్కి కూడా మీకు టైం ఉంటుంది. అదేవిధంగా మరి ఇక్కడ ఏముందో ఒకసారి చూద్దాం. మరి వాళ్ళు ఏమేమి ఇచ్చారో. జేఈ మెయిన్ ఎన్ఐటీలు మరి జేఈ మెయిన్తో మనం ఎన్ఐటీలు IIITలో ఎంట్రీ అవ్వచ్చు. ఎన్ఐటీ వరంగల్ కానీ IIIT కానీ. మరి జేఈ అడ్వాన్స్డ్ ఐఐటీలో అడ్మిషన్లు జరుగుతాయి. మరి జేఈ అడ్వాన్స్డ్లో ఎవరైతే మరి ప్రిపేర్ వస్తుందో వాళ్ళకి జేఈ అడ్వాన్స్డ్ మేలో జరుగుతుంది. మే 25 లాస్ట్ వీక్లో జరుగుతుంది. మెయిన్ విజేతల్లో 2.5 లక్షల మంది అడ్వాన్స్డ్కు అర్హత. 2.5 లక్షల మంది ఈ మెయిన్ నుంచి 2.5 లక్షల మందిని క్వాలిఫై చేస్తారు. త్వరలో జేఈ మెయిన్ తేదీలు అయితే వెల్లడైంది. ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మన ఛానల్లో కూడా పెట్టాను. ప్రతి ఒక్కరు కూడా మరి ముఖ్యంగా మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జేఈ 2025కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్ నుంచి అయితే రావటం జరుగుతుంది. ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కూడా మరి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే, మన ఛానల్ అప్డేట్స్ రావాలంటే ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, మ్యాథమెటిక్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, కొన్ని డౌట్స్ కానీ క్లారిఫై చేసుకోవచ్చు. మీరు కామెంట్లో పెట్టండి. మరి 2025కి సంబంధించిన జేఈ 25 ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా జేఈ మెయిన్ అడ్వాన్స్డ్ వంటి జాతీయ పోటీ పరీక్షల విజయం కోసం కనీసం ఏడాది ముందు నుంచి కృషి ఆవశ్యకత నెలకొంది. సబ్జెక్ట్ టాపిక్ నుంచి టైం మేనేజ్మెంట్ వరకు అన్నిటిపైన స్పష్టమైన అవగాహనతో ముందుకు సాగితే మంచిదే అని నేను ముందే చెప్పాను కదా. ఆషామాషిగా అయితే ప్రిపేర్ అవ్వద్దు. ఎవ్రీబడి హ్యాస్ టు టేక్ సీరియస్ డెసిషన్. ఎందుకంటే ఈ సంవత్సరం కొంతమందికి రాను ఏంటంటే కాంపిటీషన్ పెరిగిపోతుంది. రాను లాస్ట్ ఇయర్ 12 lakhs మంది రాస్తే మరి 14 lakhs మంది రాస్తే మరి ఈ సంవత్సరం మళ్ళీ 2 lakhsకి పెరగటం జరగవచ్చు. మొత్తం 2.5 lakhs మంది క్వాలిఫై చేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. మెయిన్ 2 సెషన్లుగా చేస్తారు. జేఈ మెయిన్ ఏటా 2 సెషన్లుగా నిర్వహించారు. 2025 విద్యా సంవత్సరానికి సంబంధించి జనవరిలో ఫస్ట్ సెషను, మరి 2020 ఏప్రిల్లో 2nd సెషను. మరి ఆల్రెడీ చెప్పాను కదా, జనవరిలో ఫస్ట్ సెషన్ పెడతారు, మరి ఏప్రిల్లో 2nd సెషన్ పెడతారు. అంటే జేఈ మెయిన్ అభ్యర్థులకు పరీక్షా సమయం సమీపిస్తుంది. వీఆర్ నియర్ టు ఫేస్ ద జేఈ ఎగ్జామినేషన్. ఎవ్రీబడి హ్యాస్ టు ఫేస్ ద జేఈ ఎగ్జామ్. తొలి సెషన్కు 4 నెలల సమయం మాత్రమే ఉంది. మరి ఇప్పుడు మనకి ఎన్ని ఉందన్నాం? ఇప్పుడు అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 4 months కూడా లేదు. ఓన్లీ 3 months మాత్రమే ఉంది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసినవి వీళ్ళు కూడా ఆర్టికల్లో ఇవ్వటం జరిగింది. మరి ప్రిపేర్ అవ్వండి, సీరియస్నెస్ తెచ్చుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు వరకు నిద్రపోతే మీ యొక్క నిద్ర లెగవండి, మీ ముఖం కడుక్కోండి, ఫేస్ వాష్ చేసుకోండి, మరి ఫ్రెష్గా ఉండండి. ఇక్కడ నుంచి అయినా మరి సీరియస్గా ఇప్పటి వరకు ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవ్వని వాళ్ళు ఉంటారో వాళ్ళు సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. పేరెంట్స్ కూడా చెప్తున్నాను ఈ విషయం. డియర్ పేరెంట్స్ అండ్ డియర్ స్టూడెంట్స్, మనకి సమయం
లేదు, ఇక సమయం లేదు. మరి ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వటం ఒక్కటే మార్గం. రేపు పొద్దున మరి ఈ సంవత్సరం చూసినట్టుంటే మరి ఎంసెట్ కానీ ఎంసెట్లో మేనేజ్మెంట్ కోటాకి మరి 20 lakhs రూపీస్ పే చేయాల్సి వస్తుంది. మేనేజ్మెంట్ కోటాకి ప్రతి పేరెంట్స్ గుర్తుపెట్టుకోండి, మీ చిల్డ్రన్ మరి వాళ్ళకి అవగాహన ఉండదు కాబట్టి మీరు కాబట్టి ప్రతి ఒక్కళ్ళ పేరెంట్స్కి నేను చెప్పేది అంటే అసలు ఇంజనీరింగ్ కూడా ఇప్పుడు 20-30 lakhs పే చేయాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల నుంచి మనము బయటపడాలంటే జేఈ మెయిన్ ఎగ్జామినేషన్ ఒక్కటే రాయాలి. తర్వాత జేఈ మెయిన్ తర్వాత ఎంసెట్ కూడా ఉంటుంది. జేఈ మెయిన్కి మరి ఎంసెట్ అనేది ఒక బ్యాకప్గా ఉంటుంది. ఎంసెట్ కూడా మరి జేఈ మెయిన్ రాని వాళ్ళు ఎంసెట్ కూడా వెళతారు. అదేవిధంగా మే మొదటి వారంలో అడ్వాన్స్డ్ ఆల్రెడీ చెప్పాను కదా. లాస్ట్ ఇయర్ అయితే May 26న ఎగ్జామినేషన్ జరిగింది. మే లాస్ట్ వీక్లో మరి వచ్చే ఛాన్స్ ఉంది. ప్రతిష్టాత్మకంగా ఐఐటీస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్లో బీటెక్ ప్రవేశానికి నిర్వహించే పరీక్ష జేఈ అడ్వాన్స్ 2025 విద్యా సంవత్సరానికి సంబంధించి మే మొదటి వారంలో పరీక్ష జరిగే అవకాశం ఉంది. మేలో మెయిన్లో టాప్ 2.5 లక్షల మందిని జేఈ అడ్వాన్స్కి అర్హత ఇప్పుడు 2.5 లక్షల మందిని క్వాలిఫై చేస్తారు. 2.5 లక్షల్లో మనకి ఎన్ని సీట్లు ఉంటాయి? 20,000 సీట్లు ఉంటాయి. జేఈ ఐఐటీలో 20,000 సీట్లు ఉంటాయి. 20,000కి వాళ్ళని కుదిస్తారు ఈ 2 లక్షల మందిలో. ఐఐటీలను లక్ష్యంగా చేసుకునే విద్యార్థులు జేఈ మెయిన్ అడ్వాన్స్డ్ రెండింటిలోనూ ఉత్తమ ప్రతిభ చూపించాల్సి ఉంటుంది. మరి అదేవిధంగా బోర్డు సిలబస్, జేఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ పరీక్ష సిలబస్ను అనుసంధానం చేసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి. ఎందుకంటే ఇప్పుడు ఐపీ ఎగ్జామినేషన్ చూసుకోవాలి, జేఈ మెయిన్స్ చూసుకోవాలి, అడ్వాన్స్. ఈ రెండుని మీరు సింకప్ చేసుకుంటూ వెళితే మీ యొక్క ప్రిపరేషన్ ముందుకు సాగుతుంది. ముందుగా జేఈ మెయిన్ బోర్డు పరీక్షలకు సమాంతరంగా ప్రిపరేషన్ సాగించాలి. ఎందుకంటే ఐపీ ఎగ్జామినేషన్కి జేఈ మెయిన్ ఈక్వల్గా వెళ్ళాలి. మీరు బోర్డు పరీక్షలు ముగిసిన తర్వాత అడ్వాన్స్డ్ ప్రిపరేషన్ ప్రారంభించవచ్చు. అడ్వాన్స్డ్ అయితే ఇప్పుడు ప్రిపేర్ అవ్వద్దు. జేఈ మెయిన్ ఐపీ ఎగ్జామ్ని కంపల్సరీగా ప్రిపేర్ అవ్వండి. అందుకనే ఎవరైతే జేఈ మెయిన్ జనవరి సెషన్లోనే వస్తుందో, వాళ్ళకి మంచి స్కోర్ 99 పాయింట్ సంథింగ్ వస్తుందో వాళ్ళకే మరి జేఈ అడ్వాన్స్డ్ ప్రిపేర్ అవ్వడానికి టైం ఉంటుంది అనమాట. దే కెన్ బై ద టైం. రెండిటిలోనూ ఉమ్మడిగా ఉన్న టాపిక్స్ను అధ్యయనం చేస్తూ ఆయా పరీక్షలకు ప్రత్యేకంగా ఉన్న టాపిక్స్కు ప్రత్యేక సమయం కేటాయించుకోవాలి. మెయిన్ అడ్వాన్స్కు సంబంధించిన అధికారిక వెబ్సైట్లోను సిలబస్ను పరిశీలించి బోర్డు సిలబస్లో ఉన్న అంశాలను సమన్వయం చేసుకుంటూ చదవాలి. ముందు చదువుకుంటూ పోవాలి. జేఈ మెయిన్స్తో కలిసి సాగాలి. జేఈ అడ్వాన్స్డ్ అభ్యర్థులు జేఈ మెయిన్స్తోనూ కలిసి ఉమ్మడిగా ప్రిపరేషన్ సాగించాలని సబ్జెక్టు నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఏప్రిల్లో నిర్వహించే అవకాశం ఉన్న జేఈ మెయిన్కు హాజరయ్యే విద్యార్థులు మరి విద్యార్థులు మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ అడ్వాన్స్డ్కు ఉమ్మడిగా అధ్యయనం చేయాలి. ప్రతి ఏటా జేఈ మెయిన్ 2వ సెషన్ ముగిసిన తర్వాత జేఈ అడ్వాన్స్డ్కు 1 నెల రోజులు మాత్రమే సమయం. ఎందుకంటే జేఈ మెయిన్ 2nd సెషన్ అయిపోయిన తర్వాత అడ్వాన్స్డ్కి 1 month మాత్రమే టైం ఉంటుంది. అదేవిధంగా మరి బోర్డు సిలబస్లోని అనుసంధానం సబ్జెక్టులో వారీగా ముఖ్యాంశాలు కోఆర్డినేటర్ జామెట్రీ, డిఫరెన్షియల్ క్యాలిక్యులేషను, ఇంటిగ్రల్ క్యాలిక్యులేషను, మ్యాట్రిక్స్, మరి ఈ విధంగా 3D జామెట్రీ, మరి అదేవిధంగా ఇంటిగ్రేటెడ్, కాంప్లెక్స్, పారాబోలా, థియరీ ఆఫ్ ఈక్వేషను, ఈ విధంగా మరి ఫిజిక్స్లో అయితే ఎలక్ట్రోడైనమిక్స్, హీట్, థర్మోడైనమిక్స్, మెకానిక్స్, ఎన్హెచ్మిస్, ఈ విధంగా మరి ప్రిపరేషన్ అయితే ఉండాలి. మరి ఇది సిలబస్ ఉంటుంది. మ్యాటర్ ఆఫ్, మొమెంటమ్ ఆఫ్, మరి హార్మోనిక్ మోషను, ఇవి ప్రిపేర్ అవ్వండి. కెమిస్ట్రీలో అయితే బాండింగ్, ఆల్కాలిక్, ఇతరు కార్బనేట్ కాంపోనెంట్స్, ఆటమిక్ స్ట్రక్చరు, థర్మోడైనమిక్స్, కెమిస్ట్రీ అంశాలపై దృష్టి సాధించాలి. వీటితో పాటు మోల్ కాన్సెప్ట్స్, కోఆర్డినేషన్ కెమిస్ట్రీ, ఆల్కహాల్, ఫినాల్, ఈథర్, బ్రీ బ్లాక్ ఎలిమెంట్స్, ఆటమిక్ స్ట్రక్చర్, గ్యాసియన్ స్టేటు, ఆల్టీ అండ్ జనరిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఈ విధంగా సమస్య సాధన ప్రిపరేషన్ సమయంలోనే ఒక ప్రాబ్లము లేదా ప్రశ్నను అంచెల వారీగా సాధన దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. గత ఏడాది పరీక్షల్లో 3 సబ్జెక్టుల నుంచి మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలతో పాటు ఇంటిజర్ వాల్యూ ఆధారిత ప్రశ్నలు రావడం జరిగింది.
మరి కాబట్టి బిట్స్ సాధన పరీక్ష బిట్స్ సాధనకు పరిమితం కాకుండా ఒక ప్రాబ్లమ్ స్టెప్స్ వైజ్గా పరీక్షించే విధంగా సైజు. పాత ప్రశ్నలో మరి అదేవిధంగా PYQs ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. జేఈ అభ్యర్థులు పాత ప్రశ్న పత్రాలను సాధన చేయడం ఉపయోగం. ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అన్నారు. మనకి ఒక కారు కానీ బండి కానీ నడపడం థియరీ చదువుకుంటూ కుదరదు, ప్రాక్టీస్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఎగ్జామినేషన్లో ఇక ప్రాబ్లమ్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఒక ప్రాబ్లం ఒకసారి ఒక క్వశ్చన్ చేయండి, ఒకటి 10 minutes తీసుకుంటుంది. ఫస్ట్ టైం 10 minutes, దాని టైం తీసుకోవాలి. నెక్స్ట్ టైం ఎంత టైంలో తీసుకుని, నెక్స్ట్ టైం 5 minutes, నెక్స్ట్ టైం 1 minute ప్రతి క్వశ్చన్ 1 minute అయిపోయేటట్టు చూసుకోండి. ఎందుకంటే మనకి 300 క్వశ్చన్స్ ఉంటాయి. 300 ఇక్కడ 3 hours ఉంటాయి. 300 marks ఉంటుంది. మనకి 75 క్వశ్చన్స్ ఉంటాయి. 90 క్వశ్చన్స్లో 75 క్వశ్చన్స్, 15 క్వశ్చన్స్ అయితే మనకి చాయిస్ ఉంటుంది. 75 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. ఈ 75 క్వశ్చన్ ఈచ్ క్వశ్చన్ వచ్చి 4 marks. 75 × 4 ఎంత, 300 marks. ఈ 75 క్వశ్చన్ మనకి 3 hours ఉంటుంది. ఈ 3 hours ఎంతమంది ఉంటుంది ఒక్కొక్కటి, మరి 3 hours అంటే 180 minutes. 75 క్వశ్చన్ మనకి ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చేసి ఆల్మోస్ట్ ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చి 2 minutes కూడా ఉంటుంది. 2 minutes చేంజ్ ఉంటుంది. అందుకని మనం ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా వెయిటేజ్ ప్రశ్నలు అడిగే తీరును పరిశీలించడం ద్వారా ఒకే ఫార్ములా కాన్సెప్ట్కి సంబంధించి ఎన్ని విధాలుగా ప్రశ్నలు అడుగుతున్నారో తెలుసుకునే అవకాశం కలుగుతుంది. అదేవిధంగా చూసినట్టయితే మరి క్లోజ్ చేద్దాం. మరి అదేవిధంగా జేఈ అభ్యర్థుల అప్లికేషన్ ఓరియంటేషన్తో పాటు ప్రిపరేషన్ సాగిద్దాం. తొలుత కాన్సెప్ట్లపై స్పష్టమైన అవగాహన తెచ్చుకోవాలి. ఆ తర్వాత వాస్తవ పరిస్థితులను అధ్యయనము, అనంతరము మరి ప్రశ్నల సాధన చేయాలి. ఇలా చేయడం ద్వారా పరీక్షల్లో అడిగే మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్, మ్యాచింగ్ టైప్ క్వశ్చన్స్, జస్ట్ డేటా మాత్రమే మారుతుంది. క్వశ్చన్ మాత్రం PYQ చేయటం వల్ల ఏంటంటే ఫార్ములాస్ ఏముంటుంది, డేటా మాత్రము మార్చి ఇస్తారు. జేఈ మెయిన్ తొలి సెషన్లో హాజరయ్యే అభ్యర్థులు ముందుగా మెయిన్ పరీక్షపైన పూర్తిగా దృష్టి పెట్టాలి. ఆ తర్వాత బోర్డు పరీక్షలకు సమయం కేటాయించాలి. ముందు జేఈ పెట్టాలి, తర్వాత జనవరి ఎగ్జామినేషన్లో జేఈ పెట్టాలి, తర్వాత IP ఎగ్జామినేషన్లో దృష్టి పెట్టాలి. బోర్డు పరీక్షలు ముగిసిన తర్వాత అడ్వాన్స్డ్ పూర్తి స్థాయి సమయం కేటాయించాలి. ఒకవేళ జేఈ మెయిన్ 2వ సెషన్కు హాజరయ్యే అభ్యర్థులు ఆ సమయంలో అడ్వాన్స్డ్ సిలబస్ను పరిగణలోకి తీసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి. అప్పటికి తాము పూర్తి చేసుకున్న అంశాలను పునర్చరణ అంటే రివిజన్ చేసుకుంటూ వాటికి సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్లు సమయపాలన రూపొందించుకోవాలి. మరి అదేవిధంగా ప్రతి వారము వీక్లీ టెస్టులు, గ్రాండ్ టెస్టులకు హాజరవుతూ లోటుపాట్లు సరిచేసుకుని వాటిని సరిదిద్దుకోవాలి. ప్రిపరేషన్ సమయంలో షార్ట్ నోట్స్ రాసుకోవాలి. ఫార్ములాస్ అవన్నీ రాసుకోవాలి, అలవాటు చేసుకోవాలి. ఫలితం గల రివిజన్ సమయంలో మరి టైం ఆదా సేవ్ చేసుకోవచ్చు. మరి జేఈ మెయిన్ పరీక్ష ఎలా ఉందో ఒకసారి చూద్దాము. జేఈ మెయిన్ పరీక్ష విధానం. జేఈ మెయిన్లో బీటెక్ అభ్యర్థులు ప్రిపరేషన్, బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అభ్యర్థులకు మరి పేపర్ 2A మరి ఈ విధంగా టౌన్ ప్లానింగ్. పేపర్ 1 BE బీటెక్ ప్రోగ్రాములకు నిర్దేశించిన పేపర్కు సంబంధించిన మొత్తము మూడు సబ్జెక్టులకు 90 ప్రశ్నలు ఉంటాయి. ఆల్రెడీ నేను చెప్పాను కదా, 90 క్వశ్చన్స్ ఉంటాయి. 90 క్వశ్చన్లో 30 మార్కులకు ఉంటుంది. ఇందులో మ్యాథమెటిక్స్లో 30 మార్కులు 100 మార్కులకు, ఫిజిక్స్లో 30 ప్రశ్నలు 100 మార్కులకు, కెమిస్ట్రీలో 30 ప్రశ్నలు 100 మార్కులు ప్రశ్న ఉంటుంది. ఈ ప్రతి సబ్జెక్టులోనూ సెక్షన్ A, సెక్షన్ Bగా నిర్వహిస్తారు. సెక్షన్ A పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్తో ఉంటుంది, MCQ ఉంటుంది. సెక్షన్ Bలో న్యూమరికల్ వాల్యూ ఆధారిత ప్రశ్నలు ఉంటాయి, డాష్లు కూడా ఉంటాయి. చాయిస్ విధానంలో నేపథ్యంలో సెక్షన్ B ప్రతి 10 ప్రశ్నల్లో 5కి సమాధానం ఇస్తే సరిపోతుంది. సెక్షన్ Aలో 0.25% నెగిటివ్ శాతము ఉంటుంది.
మరి అదేవిధంగా జేఈ అడ్వాన్స్డ్ జేఈ మెయిన్కు 2.5 lakhs ఇస్తారు. 2.5 lakhs మందిని జేఈ అడ్వాన్స్డ్కి పంపిస్తారు. జేఈ అడ్వాన్స్డ్ 2 పేపర్లుగా నిర్వహిస్తారు. వీటిని పేపర్ 1, పేపర్ 2గా పేర్కొంటారు. ప్రతి పేపర్లోనూ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి 17 ప్రశ్నలు ఉంటాయి. మరి 51 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో పేపర్కు 108 మార్కులు, 180 మార్కులు చొప్పున 2 పేపర్లు కలిపి 360 మార్కులు ప్రశ్న నిర్వహిస్తుంది. ప్రతి ఏటా అడ్వాన్స్డ్ పరీక్ష విధానంలో గత 3 ఏళ్ళుగా ఎలాంటి మార్పులు జరగలేదు. ఇది మనకి స్టూడెంట్స్ మరి ఈ డేటా ఉంది. ప్రతి ఒక్కరు కూడా మరి దీన్ని మన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. వేరే వాళ్ళకి జేఈ మెయిన్ ఎగ్జామినేషను మనకి జనవరిలో జరుగుతుంది. నోటిఫికేషన్ కూడా నవంబర్లో వచ్చేస్తుంది. ఆల్రెడీ వచ్చేసింది, కానీ అప్లై చేసుకుంటే టైము నవంబర్లో ఇస్తారు. ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు మోటివేషన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ సెషన్లోనే మీరు మంచి స్కోర్ సాధించే విధంగా మరి కృషి చేయండి. మరి హార్డ్ వర్క్ చేయండి. హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి సపోజ్ ఒకరికి తెలివి 10 మంది ఉన్నారనుకో, 10 మంది స్టూడెంట్స్కి ఒకరికి తెలివి ఎక్కువ ఉండొచ్చు. ఒకరికి ఒక చాప్టర్ ఒకసారి చదివితే అర్థమయ్యేది, ఒకరికి ఒక చాప్టర్ 10 సార్లు చదివితే అర్థమయ్యేది. అదేవిధంగా అర్థం అవటం కానీ ఒక్కొక్కరికి టైం ఎక్కువ తీసుకుంటుంది, ఒక్కొక్కరికి తొందరగా అర్థమవుతుంది. అందుకని మరి కొంతమంది అర్థం కాని వాళ్ళు ఏం చేస్తారంటే ఒకటికి 10 సార్లు చదవండి, 10 times దాన్ని రిపీట్ చేస్తే మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా మరి మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జేఈ మెయిన్కి 20 ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను స్టూడెంట్స్. ప్రతి ఒక్కళ్ళు మరి బాగా చదవండి. మరి మీ పేరెంట్స్కి సంబంధించి మరి ఐఐటీల్లో చేయండి, ఎన్ఐటీలో ఐఐటీ రాని పక్షంలో ఎన్ఐటీలో కూడా చేరవచ్చు. ప్రతి ఒక్కళ్ళు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ.